ఇలాంటి భౌతిక పరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింతైనటువంటి ప్రక్రియ, ఒక వింతైనటువంటి భౌతికమైనటువంటి దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది. మాటల చేత దాడి, కోట్లేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని యేసు క్రీస్తు దేవుడు కాదు, యేసు క్రీస్తు కేవలము ప్రవక్త మాత్రమే, యేసు క్రీస్తును నమ్మిన వారు నరకానికి వెళ్తారు, యేసు క్రీస్తును దేవునిగా నమ్మిన వారు నరకానికి వెళ్తారు, ఆయన కేవలము మనిషి మాత్రమే, ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి, క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘములోనే క్రీస్తు వారమని చెప్పుకుంటూ, క్రైస్తవ సంఘములోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసు దేవుడు కాదని, యేసు చిన్న దేవుడని, యేసు సృష్టింపబడినటువంటి దేవుడని, యేసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చేతిలో తొత్తులుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, అందుకనే ఈ వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందుకనే ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నది మన పిలుపు. విశ్వాసులకు మాదిరిగా కేవలము మనము నాలుగు బైబిల్ వచనాలు లేకపోతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం లాక్కునొచ్చి పెట్టుకుని జబర్దస్తిగా చెప్పేటటువంటి బోధ కాదు. ప్రేమలో మన జీవితం కనిపించాలి, విశ్వాసములో మన జీవితం కనిపించాలి, పవిత్రతలో మన జీవితం కనిపించాలి, విశ్వాసులకు సైతం మాదిరిగా కనిపించాలి. నేను వచ్చే వరకు చదువుటయందు అంటే మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, మనల్ని మనం విద్యాపరంగా పెరుగుతూ, విద్యాపరంగా ఉన్నతమైనటువంటి దిశలకు వెళుతూ, విద్యాపరంగా బోధ విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ, మరి మూల భాషలేమి, అలాగే మిగిలినటువంటి లోకములో ఉన్నటువంటి తత్వ మరియు తర్కజ్ఞానమేమి, లోకములో ఉన్నటువంటి ప్రతి రంగము, ప్రతి భాగము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రాగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సువార్త పరిచర్యను నీకు నాకు ప్రభువు ఇచ్చాడు.